కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని 500 కోట్ల టెండర్లను వెంటనే రద్దు చేయాలని నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఇదే స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్పై బండి సంజయ్ అవినీతి ఆరోపణలు చేస్తూ విజిల్ బ్లోయర్ కంప్లైంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కాంట్రాక్టర్కు 200 కోట్ల ఎక్సెస్ టెండర్లను కట్టబెడుతుంటే బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని అనుమానం కలుగుతోందన్నారు. 1% లెస్ ఉన్న 50 లక్షల పన్నులను రద్దు చేసిన అధికారులు విరుద్ధంగా ఉన్న 200 కోట్ల ఎక్సెస్ టెండర్లను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ఈ టెండర్లను రద్దు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే 4.87 ఇచ్చారు ఎస్ఆర్ఆర్. ఇంకొకటి అగ్రిమెంట్ ఒకటి తీసుకొచ్చిన దాంట్లో క్లియర్ గా రాసిండ్రు. టెండర్లలో 4.99 ఏమో ఈనేసిండ్రు కృషి, అది ఎక్సెస్ అయింది కదా, దానికంటే కొద్దిగా తక్కువ వేరేసిండ్రు. ఎస్ఆర్ఆర్ అయ్యప్ప జాయింట్ వెంచర్, ఎస్ఆర్ఆర్ కు ఇంకో వెంచర్ కలుపుకొని 200 కోట్ల టెండర్ కాబట్టి ఇంకో వెంచర్ కలుపుకొని ఆయన చేసిన ఆయన 4.87 ఇచ్చింది. అంటే రెండు కూడా ఎక్సెస్ కదా. మొదటి టెండర్లోనే ఫస్ట్ టెండర్ లో కూడా క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో కూడా ఉంది. మీకు అది కూడా నేను నా వాట్సాప్ లో ఉంది. ఏంటంటే ఒకవేళ ఎక్సెస్ టెండర్ ఇవ్వాలనుకుంటే ది మోస్ట్ సర్కమ్స్టాన్సెస్ ఉండాలి, చాలా అవసరం ఉండాలి. అటువంటి వాటినే మొదటి టెండర్ ను ఎక్సెస్ ఇవ్వచ్చను. ఇట్లా ఏముంది, ఇట్లా ఏం రాయాలి అగ్రిమెంట్ లో, చాలా అవసరం ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఉంది అని లేదు. కేవలం 5% ఎక్సెస్ అంటే 10 కోట్ల రూపాయలు దగ్గర. ఈ 10 కోట్లు ప్లస్ టెండర్ ఇప్పించినందుకు. కాబట్టి ఇది అవినీతే కదా. మొదటి టెండర్ ఇవ్వడం అంటే అవినీతే కదా. దీని మీద కంప్లైంట్ చేస్తున్నారా? చేసేందుకే కదా ప్రెస్ మీట్ పెట్టినాం. రెండవది, మొన్న జరిగిన టెండర్లో మీకు మళ్ళొకసారి పత్రికా మిత్రులకు గుర్తిపిస్తాను. మొన్న 50 లక్షల టెండర్లలో 1% లెస్ ఉన్నా కానీ సింగిల్ టెండర్ పడదని స్వయంగా కలెక్టర్ గారు క్యాన్సిల్ చేశారు. పెద్ద బహిరంగంగా పత్రికలు వచ్చింది. కలెక్టర్ గారు ముందుండి 50 లక్షల టెండర్లు ఇతను కాంప్రమైజ్ అయినని క్యాన్సిల్ చేయడం. మరి ఇదేంటి ఎక్సెస్? ఇది ఎక్సెసే కదా. 1% లెస్ ఉన్న వాటిని కూడా సింగిల్ టెండర్ వచ్చిందని క్యాన్సిల్ చేశారు. మరి మొదటి టెండర్ ఎక్సెస్ వచ్చింది కదా, ఇది ఒక ఆధారం సరిపోదా? అంటే 50 లక్షలకు ఒక రూలు, 200 కోట్లకు ఒక రూలు కదా, మారిపోతుందా? చట్టం మారదు కదా. 50 లక్షల వర్కులు బిట్లు చేసింది. మీకు గుర్తుంది కావచ్చు. 50 కోట్ల పనిని 50 లక్షలు బిట్లు చేసిండ్రు. ఎందుకు బిట్లు చేసిండ్రు? కార్పొరేషన్ కే అధికారం ఉండాలి, ఇక్కడనే టెండర్లు పిలవాలని. అదే 50 కోట్లు టెండర్ పెడితే మన దగ్గర రాదు. 10 కోట్లు దాటితే సిఓటి పోతుంది. సో దయచేసి గమనించండి. ఒకరికి ఒక న్యాయం, ఇంకోరికి ఒక న్యాయమా? అంటే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రభుత్వం అయితే నువ్వు ఎంత ఎక్సైజ్ వేసుకోమో ఇచ్చేస్తాం. సామాన్య కాంట్రాక్టర్ లెస్ లో కూడా 1% తక్కువైతే సింగిల్ టెండర్ వచ్చింది, కొల్యూషన్ అయింది. ఈ 2 పదాలు క్యాన్సిల్ చేసారు. మరి దీన్ని ఏమన్నారు? ఇప్పుడు ఈ జియో 745 ఏం చెప్పాలి? ఎవరి కోసం ఇది? ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ లో మీకు ఇంకొక విషయం చెప్తే, ఇప్పుడు ఎస్టీపీ ఉంది అక్కడ, దాని కెపాసిటీ 34 MLD. దాంట్లో సరిపోతం లేదు, పోతంలే వాడికి. ఉన్నాయి 500 కనెక్షన్స్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు ఇప్పటిదాకా ఇచ్చిన కనెక్షన్లు 500. మరి 20,000 కనెక్షన్స్ ఇస్తే ఎన్ని రోడ్లు తవ్వాల్సి వస్తుంది? ఎందుకు స్మార్ట్ సిటీ వేయలే? ఎందుకు స్మార్ట్ సిటీ వాళ్ళు వేయలే? సో ఇది క్లియర్ కనబడుతుంది. పైసలు పంచుకునేందుకే ఎప్పుడైతే ఎక్సెస్ టెండర్ వచ్చిందో దాని మీనింగ్ లావాదేవీలు జరిగినట్టే నేను ఆరోపిస్తున్నా. కాదంటే మీకు క్యాన్సిల్ చేయండి. జనాలు చెప్పండి, నిజంగా కూడా ఎక్సెస్ వచ్చినది క్యాన్సిల్ చేస్తున్నాం, మనీ టెండర్ ఇస్తున్నాడు. ఏ ఏరియాలో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్ కడుతుండ్రు, ఏ డివిజన్ లో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్ కడుతుండ్రు పెట్టండి కదా. సడన్ గా 20,000 కడుతున్నాడు. ఎక్కడ కడతారు? గ్రామ పంచాయతీలో కడతారా, లేకపోతే అవుట్స్కట్స్ లో వచ్చిన దాంట్లో కడతారా? చెప్పాలి కదా. సో ఇది మా ఆరోపణ. ఈ ఆరోపణతో పాటు మేము ఎక్సెస్ వచ్చిన టెండర్లను కూడా, అగ్రిమెంట్లను కూడా తీసుకొచ్చుకున్నాం. దీనిపై కంప్లైంట్ ఇస్తాం. అవసరమైతే న్యాయస్థానానికి కూడా పోయే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సబ్జెక్ట్ కు అనుకూలంగా మాకు తెలిస్తే
దానికి ఒక యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా మేము దీంట్లో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే ప్రయత్నం చేస్తాం. మొదటి టెండర్ ఎక్సెస్ ఇస్తారండి. జై తెలంగాణ.